जय श्रीमन्नारायण। ओम अस्मद्गुरुभ्यो नमः। अनाघ्रातावद्यं बहुगुणपरिणाहि मनसो दुहानं सौहार्दं परिचितमिवाथापि गहनं पदानां सौभ्रात्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव श्रीर्मह्यं बहुमुखया वाणी विलसितं तर्कत्रयन्तमर्मज्ञं प्रबोधनपरायणं जिज्ञासुजनजीवातुं श्रीरङ्गार्य गुरुं भजे। ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। ओम नमो वेंकटेशाय। जय श्रीमन्नारायण। प्रिय భగవద్బంధువులారా, 19వ రోజు కుత్తు విళక్కరియ పాసురం. నిన్న ఉందు మదగళిత ఓడాద తోల్వడియన్ అనే పాసురంలో అమ్మ నీ చేతి గాజుల గలగలలతో విచ్చేసి తలుపు గడియ తీయవలసింది ప్రార్థించారు. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అమ్మ నీలాదేవి, యశోదాదేవి నందగోపుడిని మేల్కొల్పారు. నందగోపుడిని ఒక పక్కన, కృష్ణ పరమాత్మను ఒక పక్కన. కుమారుడి యందు వాత్సల్యం ఉంటుందండి తల్లికి, భర్త యందు అనురాగము ఉంటుంది. వారిద్దరిని అటు ఇటు ఉంచుకొని శయనించి ఉంది అమ్మ యశోదాదేవి. అంటే మనకేం చెప్తారు? ఓంకార స్వరూపిణి అండి అమ్మ. ఇక్కడ అర్థం ఏమిటంటే ఓంకారం, యశోదమ్మ. ఓంకారంలో కూడా 3 అక్షరాలు ఉన్నాయి చెప్పుకుంటున్నాం మనం. అకారము, ఉకారము, మకారం. అకారమేమో పరమాత్మ, మకారం జీవుడు. జీవుడికి పరమాత్మకి అనుసంధానకర్తగా, మధ్యవర్తినిగా ఉండేటటువంటి తల్లి అమ్మ యశోదమ్మ. అందుకనే ఒక పక్కన పరమాత్మని, ఉకారమేమో లక్ష్మీదేవి, అమ్మ యశోదమ్మ ఇక్కడ. అందుకని ఓంకార స్వరూపాన్ని తెలియజేస్తుంటారు. అదే మనకి ముఖ్యమైనటువంటిది. నిన్నటి రోజు గుత్తి దీపములు వెలుగుతూ ఉన్నాయట ఆ పడక చుట్టూ. శయనించి ఉన్నటువంటి అమ్మను దర్శిస్తున్నారు వీళ్ళు. చూసి ఓహో, గుత్తి దీపాల వెలుగులో శయనించి ఉన్నటువంటి అమ్మ ఎలా ఉందట. స్వామి కృష్ణ పరమాత్మ నీలాదేవి ఇద్దరిని దర్శించారు. దర్శించి మేల్కొల్పారు. ఆ చేతిలోట బంతి పట్టుకుందట అమ్మ. నీలాదేవి చేతిలో బంతి కూడా పట్టుకొని ఉందట. అమ్మ నువ్వు రాత్రంతా బంతి ఆట ఆడి ఉన్నట్టున్నావు. అందమైనటువంటి ఎర్ర కలువలను బోలినటువంటి ఆ చేతి వేళ్ళు, అందులో అందంగా బంతి. ఇంకా పరమాత్మను మేము దర్శించాలనుకుంటుంటే నీ ఒక్కదానివే అనుభవిస్తే ఎలా అని చెప్తారు. నిన్న లేచి నడిచి రావాలేదో అక్కడే పడుకొని నిద్ర మబ్బుతోటి ఏదో కర్రతోటో దాంతో గొళ్ళని తీయద్దు. నడిచి రావాలమ్మా. నీ యొక్క నడక నడిచి అంటే మా వైపు నీ వస్తున్నటువంటి ఆ శక్తి చాలండి మనకు కదా. అమ్మవారి యొక్క క్రీగంటి చూపు చాలండి మనకు, మనం బాగుపడడానికి. లక్ష్మీదేవి యొక్క ఒక కంటి చూపు మొత్తం మనల్ని అనుగ్రహించాలని, ఒక క్రీగంటి చూపు అంటే ఒక కను కోసల నుండి మనల్ని చూస్తే చాలు. అమ్మను, అటువంటి అమ్మను మనం దర్శిస్తే మనకు సకల వైభవం కలుగుతుంది కదా. అమ్మ నీవు లేచి మా కోసమని సంతోషంతో రావాలి. పురుషకార స్వరూపిణి. పురుషకార స్వరూపిణి అంటే మనకి, అంటే జీవులకి పరమాత్మకి మధ్యలో ఉండి జీవులను బాగుపడే దిశగా పరమాత్మకు మన గురించి సిఫారసు చేస్తుంది. మన తప్పులు ఎన్నో ఉంటాయండి. కొన్ని కోట్ల జన్మల నుంచి ఉన్న తప్పులను చూసి పరమాత్మ మన యందు దృష్టి కూడా చూడడు. చీచి వీళ్ళు మహాపాపాత్ములు, వీళ్ళ వైపు చూడను. తెలుసుకోవాలి ఏది పాపం ఏది పుణ్యం తెలుసుకోవడానికే ఇన్ని వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణములు, ఉపపురాణాలు, భారతము, భాగవతము, శ్రీమద్ రామాయణము ఇన్ని చెప్పినా వీళ్ళు అసలు ఏమీ గుర్తించడం లేదు, తెలుసుకోవడం లేదు. ఇటువంటి వాళ్ళ ముఖము నేను చూడను అని పరమాత్మకి మనపై కోపం. ఆ కోపాన్ని తగ్గించగలిగేది ఎవరు? అమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆరు అర్థాలు. అందుకే శ్రీ అనే శబ్దానికి ఆశ్రయించున్నది, ఆశ్రయించబడేది. తాను ఆశ్రయించబడుతుంది ఎవరి చేత? మన చేత. మనం వెళ్ళి అమ్మను మొట్టమొదలు అందుకే అమ్మను నమస్కరిస్తాం. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని అమ్మను ఆశ్రయిస్తే ఆ తర్వాత సరే వచ్చారు స్వామి వచ్చారు వాళ్ళు అని మన గురించి చెప్తుంది. ఆశ్రయించబడేది మన చేత ఆశ్రయించబడుతుంది, తాను స్వామి చేత ఆశ్రయించి ఉంటుంది. తర్వాత మూడవది వినునది, వినిపించున్నది. మన మొరలను వింటుంది, వినిపిస్తుంది. ఎవరికి? పరమాత్మకు వినిపిస్తుంది. ఆ తర్వాత ఐదవది పరిపక్వం చేసేది, హింసింపజేసేదండి. అంటే భగవంతుని యందు భక్తి కలిగేటట్టు మనల్ని చేస్తుంది. పరిపక్వత చేయడం అంటే
భగవంతుడు ఆయన పాదాలకు నమస్కరించండి, పుష్పాలు సమర్పించండి, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అనండి. వారు చెప్పినట్టు నడుచుకోండి. పిల్లలకి ఏం చెప్తారు? నాన్న చెప్పినట్టు నడుచుకోరా, లేకపోతే కోపడతాడు నాన్న చెప్తామా? అదే విధంగా తల్లి మనకు ఆప్యాయతతో అన్ని పరిపక్వత మన యొక్క నడవడికని పరిపక్వత చేస్తుంది. హింసింపజేయునది అంటే మన యొక్క పాపరాశి అనేకం ఉందండి. ఆ పాపరాశిని ఎప్పుడైతే పాపరాశి మన చెంత ఉంటుందో అది అడ్డుపడుతూ ఉంటుందట. దేనికి? పరమాత్మ సన్నిధికి వెళ్ళడానికి. అలా అడ్డుపడకుండా ఉండేటట్టు మన పాపరాశిని తొలగిస్తుంది అమ్మ. అందుకనే అమ్మ నీ దయ, తల్లి నీ దయ, అమ్మ నీ దయ అనుకుంటూ ఉండాలి. అమ్మ యొక్క దయ కలిగిందా ఇంకా అన్నీ లభించినట్టే. అందుకని ఈ 6 పనులను, ఈ 6 అర్థాలు స్త్రీ అనేటటువంటి శబ్దానికి. ఇదే విషయాన్ని నిన్న ముందు మదహళితలో చెప్పారు. మదపు టేనుగులతో పోరాడగలిగినటువంటి బలవంతుడైనటువంటి శత్రు సైన్యాన్నంతా కూడా ఎదురు వెళ్ళి పోరాడి శత్రువులనందరినీ నశింపజేసేటంతటి బలము కలిగినటువంటి ఓ నందగోపుని యొక్క కోడలా అని నిన్న సంబోధించారు. ముందు మదగళిత నోడాద తోల్వళియన్ నందగోపాలన్ మరుమహళే నప్పిన్నాయన్. నప్పిన్న అంటే ఎవరు? నీలాదేవి అండి. నప్పిన్న అంటే నీలాదేవి. నప్పిన్న పిరాటి అంటారు. అంటే లావణ్యము కలిగినది అని అర్థం. చాలా అందమైందండి అమ్మ. అంతేకాదు నీ యొక్క సుగంధ కొప్పు ముడుచుకొని కొప్పులో ఉంచుకున్నటువంటి పుష్పములన్నీ కూడా విచ్చుకొని సుగంధము అక్కడే ఆ గదిలో కాకుండా బయటకు వచ్చి వ్యాపిస్తుందటండి. అలా నీ యొక్క కొప్పులో ఉన్నటువంటి ఆ సుగంధము కలిగినటువంటి పుష్పముల యొక్క సుగంధము మాకు వ్యాపిస్తుంది కనుక నీవు లేచి రావాల్సింది అని. కోళ్ళు కూస్తున్నాయి అన్నారండి. ఆ తర్వాత కోకిలలు మాధవి పందల్ మేల్ పలహాల్ కువిలినంగన్ కూవినహాల్ చెప్పారు. మాధవీలతలు అనేటటువంటి పుష్పముల యొక్క తీగలతో ఉన్నటువంటి పందిళ్ళని వేస్తారు కదా, ఆ పందిళ్ళ మీద కోకిలలు కూస్తున్నాయటండి. మళ్ళీ చిలకలు కూస్తున్నాయట. వీటి దేనికి గుర్తుగా చెప్తారు అంటే కోళ్ళు కూస్తున్నాయి అన్నారు. తెల్లవారడానికి గుర్తు కదండి ఇవన్నీ. కోళ్ళు కూయడం అంటే ఆచార్యుల శిష్యులైన వాళ్ళు ఆచార్యులు వస్తున్నారు, వారి యొక్క విశేషమైన శ్రీ సూక్తులను మనం శ్రవణం చేద్దాం, రండి రండి అని అందరిని పిలవడము కోళ్ళు కూయడం అని అర్థం. కోకిల గానం అంటే ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులు మనం వినాలి కదా. ఏం చేయాలని చెప్తున్నారు? ధనుర్మాసం అంతా కూడా, ధనుర్మాసం అంతా ఏం చేయాలి? శ్రవణం 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 మొట్టమొదలు, తర్వాత మననం మననం మననం, తర్వాత ధ్యానం కదా. అందుకని శ్రవణం చేయాలి ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులు అని చెప్పడానికి గుర్తుగా ఇక్కడ కోళ్ళు కోకిలలు మాధవీలత పందిరిపైన కూస్తున్నాయి అన్నారు. కనుక తెల్లవారిందమ్మా, బంతిని చేతిలో ధరించి ఉన్నావు, నీ స్వామిని మేము దర్శించేటట్లుగా మాకు కృప చేయవలసింది అని నిన్నటి పాశురములో నీ చేతుల యొక్క గాజుల యొక్క గలగలలతో రావాల్సింది అన్నారు. చేతి నిండా గాజులు ధరించి కాళ్లకు అందెలు ధరించి అమ్మ ఇంట్లో తిరుగుతుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. తిరుప్పావై జీయర్ అని వారికి పేరు. వారు సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళ జీయర్ స్వాములు అంటారు కదా. అయితే వీరు ఎప్పుడూ అనుసంధానం చేస్తూ ఉండేవారట. తిరుప్పావైని అనుసంధించుకుంటూ ఉండేవారు. ఎక్కడ భిక్షాటనకు వెళ్ళినా సరే తిరుప్పావై అనుసంధానమే జరుగుతూ ఉండేది. ఎందుకు తిరుప్పావై అనుసంధానం చేశారంటే మనం నిన్న చెప్పుకున్నాం. మహామంత్రము అష్టాక్షరి మంత్రంతో సమానమైనది కనుక ఎప్పుడు దీనిని అనుసంధానం చేసేవారు. వాళ్ళ గురువు గారు మహాపూర్ణులు వారి ఇంటి దగ్గరికి వెళ్ళారట భిక్షాటనకు వెళ్తూ. అమ్మ భిక్ష కోసం వచ్చాను అని నిల్చునేసరికి అప్పుడు మననం చేసుకుంటున్నారు కదా తిరుప్పావై, ఈ పాశురం వచ్చిందట. అదేమిటి? ఉందు మదగళిత్త నోడాద తోల్వళియన్. వారు ఎట్లా చదువుతారు? భావంతో సహా. ఇప్పుడు మనకు కూడా భావం తెలుస్తుంది కనుక మనం కూడా ఆ భావాన్ని కొంచెమన్నా మననం చేస్తూ పాశురాలను చదవాలి. అలా చదివేసరికి చేతుల గలగలలతో వచ్చి తలుపు తీయమనే వాక్యం ఉంది కదా ఇందులో. అలాగే వాళ్ళ అమ్మాయి మహాపూర్ణుల వారి అమ్మాయి అత్తుళ్ళాయమ్మ ఆవిడ పేరు. చేతి గాజులు ఉంటాయి, చక్కగా గాజులో గలగల ధ్వనించింది. అమ్మాయి వచ్చి తలుపు గడియ తీసింది భిక్ష వేయడానికని. ఆశ్చర్యపోయారట. సాక్షాత్తు అమ్మ నీలాదేవియే వచ్చినట్టు ఆ పాశురం చదవడము, ఆ అమ్మాయి రావడము వారి భావనలో మొత్తంగా దర్శించి అలా నిశ్చేష్టులై ఉండిపోయారట. అంత శ్రేష్టమైనటువంటిది ఈ పాశురము అని భగవద్ రామానుజాచార్యుల యొక్క వారికి జరిగినటువంటి సంఘటనను గుర్తు చేస్తారు. అందుకని మన అజ్ఞానం చెయ్యి అంటే ఏంటండి? అజ్ఞానం. ఈ చేతికి దాల్చినటువంటి గాజులు అంటే అర్థం ఏమిటి అంటే జ్ఞానం అండి. జ్ఞానాన్ని సంపాదించాలి మనం. అజ్ఞానాన్ని శ్రీరామ రామ రామేతి చదివినమా. అందుకని
మెల్లిమెల్లగా అమ్మ నేర్పిస్తుంటే, నాన్నగారు నేర్పిస్తుంటే, తర్వాత గురువులు నేర్పిస్తుంటే అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. తెలుసుకున్న దానిని ఆచరిస్తూ ఉంటే జ్ఞానం అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. అందుకని మన చేయేమో అజ్ఞానం, చేతికి ధరించిన గాజులేమో జ్ఞానం. ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తే అన్ని గాజులు తొడుక్కోవాలి. అందుకని కదా, ఎన్ని గాజులు ఎక్కువ గాజులు ధరిస్తున్నారంటే అంత జ్ఞాన సంపన్నులు. అలా ఉండాలి. మరి ఇది నిత్య సంబంధం కలిగినటువంటి జ్ఞానం అండి, ప్రతినిత్యం ఉండేటటువంటి జ్ఞానం. దీనికే ఆకారత్రయం అంటారు. అనేటటువంటి గాజులను ధరించి ఉంటుందట అమ్మ కూడా. ఆకారత్రయములు అంటే ఏమిటి? అనన్యార్హ శేషత్వం, అనన్యార్హ శరణత్వం, అనన్య భోగ్యత్వం అని 3. ఈ 3టిని అమ్మ సొంతం చేసుకొని ఉంటుంది. మనలను కూడా అదే జ్ఞానాన్ని సంపాదించుకోమని చెబుతుంది. ఆకారత్రయ సంపన్న అరవింద నివాసిని అశేష జగదీశిత్రీం అంటే ఆకారత్రయం అనగానే ఈ 3 విషయాలు మన జ్ఞప్తికి రావాలి. ఏమిటి అంటే, నేను పరమాత్మకే చెందినవాడను, నేను మరొకరి యందు పరమాత్మనే శరణు వేడేటటువంటి వాడను, పరమాత్మ యందే నిశ్చల భక్తి కలిగిన వాడు అనేటటువంటి 3 విషయాలు ఎప్పుడు గుర్తుండాలి. వీటన్నిటికీ ప్రతిబంధకంగా ఉంటుంది అజ్ఞానం అనేటటువంటిది. ఎప్పుడైతే అడ్డు ఉంటుందో ఆ అజ్ఞానం అనేటటువంటి తలుపు గడియ, దాన్ని తీస్తే నీ దర్శనం కలుగుతుంది, మాకు జ్ఞానము కలుగుతుంది అని అంతరార్థం నిన్నటి పాశురంలో. అలా నిన్నటి పాశురంలో నీలాదేవిని మేల్కొల్పారు. ఇవాళ కూడా 19వ పాశురము నీలా కృష్ణులు ఇద్దరినీ మేల్కొల్పుతారు. రేపు కూడా నీలాదేవిని ఇద్దరినీ మేల్కొల్పుతారు, కృష్ణ పరమాత్మని. ఈ 3 పాశురాలు అందుకే వరుసగా విశేషమైనటువంటివి. 18వ పాశురము, 19వ పాశురము, 20వ పాశురం. ఈ 3 నీలాదేవిని కృష్ణ పరమాత్మను మేల్కొల్పడం ఉంటుంది. ఇక ఇవాళటి పాశురం చూద్దాం. కుత్తు విளக்கெரிய 19వ పాశురం. కుత్తు విளக்கெரிய కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తెన్ర పంచశయనத்தில் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன்மனாளனை எத்தனை போதும் துயிலிட ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிதிவாத்த கில்லாயால் தத்துவமன்று தகவேலோர் ఎంబావాయ్. కుత్తు విளக்கெரிய కోట్టుకాల్ కట్టిల్ మేల్ అంటున్నారు. విளక్కు అంటే ఏమిటి అని చెప్పుకున్నాం మొన్న ఒక రోజు. విளక్కు అంటే ఏమిటి? దీపం. దీపం విளక్కు, తిరువిళక్కు అంటాం. ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఇక్కడ ఉన్నటువంటి దీపాలన్నిటిని తిరువిళక్కులు తీసుకొని వస్తున్నారు మీరందరూ. తిరువిళక్కు మన సంప్రదాయ శబ్దాలు ఉంటాయండి కొన్ని. మనము సాపాడు చేస్తున్నాం అంటాం కదా, తదియారాధన అంటాం. అలాగే సాపాడు చేసేటప్పుడు అన్నము అనేది కూడా సంస్కృత పదమేనండి. అన్నం సంస్కృత పదమే. మనం దర్శిస్తే అనేక సంస్కృత పదాలనే మనం మాట్లాడుతున్నాం మన తెలుగు భాషలో. కానీ అక్కడ మళ్ళీ మన సంప్రదాయమైనటువంటి పదాలను ఉపయోగిస్తారు. సాదం అంటాం. అన్నం పెట్టండి అనడము మామూలుగా, సాదం ఉంచండి సంప్రదాయ పదం. అముదు అనే పదాన్ని చేరుస్తారండి అన్నిటికీ. అముదు అంటే అమృతంతో సమానమైనది అని. విళక్కు ఇదేమిటి? తిరువిళక్కు. తిరువిళక్కు అంటే దీపం. కుత్తు విళక్కు ఉన్నాయట. అమ్మ నీ మంచం చుట్టూ ఏమున్నాయి? కుత్తు విళక్కు అంటే గుత్తి దీపములు. గుత్తి దీపాలు వెలుగుతున్నాయట. అవి ఎట్లా ఉంటాయంటే ఇట్లా స్టాండ్ పైన ఉంటాయి. స్టాండ్ పైన ఉండి గుత్తి అంటే 5, 6, 7 అట్లా వెలుగుతున్నాయి. మెత్తెన్ర పంచశయనத்தில் మేలేరి, మెత్తని 5 లక్షణములు కలిగినటువంటి మెత్తని పాన్పుపై నీలాదేవి కృష్ణ పరమాత్మలు శయనించి ఉన్నారట. కొత్తలర్ పూంగువల్ నప్పిన్నై కొంగై మేల్, గుత్తులు గుత్తులుగా వికసిస్తున్నటువంటి పుష్పాలు నీ కొప్పులో కనిపిస్తూ ఉన్నాయి. ఆ సుగంధము వ్యాపిస్తోంది. మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నారు. కొప్పులో ధరించినటువంటి నీలాదేవి యొక్క ఆ పుష్పములు మరియు ఆ అమ్మ యొక్క విశాలమైనటువంటి వక్షస్థలము కలిగిన స్వామి అమ్మ దగ్గర శయనించి ఉన్నారని వర్ణిస్తున్నారు. అటువంటి ఓ దేవా, ఓ మాట పలుకు. కనీసం హే భగవాన్, కృష్ణ పరమాత్మను కూడా మేల్కొల్పుతున్నారు. నీ ఒక మాట పలుకు. కనీసం లేచి రాకపోయినా వస్తున్నానర్రా ఉండండి అనే మాట మా యొక్క శ్రవణ ఇంద్రియములకు ఉన్నటువంటి ఉపవాసము తీరును. పరమాత్మ యొక్క మాట వినాలని కదా వీళ్ళు దర్శించాలి, వారితో మాట్లాడాలనే కదా వస్తున్నటువంటి వారు, ఇంత వ్రతాన్ని చేస్తున్నటువంటి వారు. అందుకని హే కృష్ణ పరమాత్మ, నీవు చక్కగా నీలాదేవి సమీపంలో శయనించి ఉన్నావు, కనీసం వస్తున్నాననే మాట పలుకు అన్నారు.
ఏమన్నారు భక్త రామదాసు గారు? పలుకే బంగారమాయేనా అన్నారా లేదా? అందుకని హే భగవన్, నీ పలుకు బంగారం చేయకయ్యా, కనీసం మాతోటి మాట్లాడు. మెత్తెండ్ర మైత్తడం కండినాయి. సరే అనేసరికి పరమాత్మట వస్తున్నాను లేవబోయాడట. గడియ తీద్దాంలే, పాపం వాళ్ళు అంతసేపటి నుంచి పిలుస్తున్నారు. మైత్తడం కండినాయ్ నీయున్మనాళనై. అమ్మనట వెంటనే ఆగండి ఇంకేమంటారు చూద్దాం ఆగండి అని పట్టి ఆపేసిందట పరమాత్మని. కాటుక కళ్ళతో, విశాలమైన కాటుక కళ్ళు గలదానా సైగ చేసి చెప్పిందటండి. ఉండండి, ఎందుకు ఇప్పుడే వెళ్తారు, ఆగండి, వాళ్ళు ఇంకా ఎలా మనల్ని పొగుడుతారో చూద్దాం, స్తుతిస్తారో చూద్దాం అని ఆపేసిందట. అందుకని అంటున్నారు, విశాలమైన కాటుక కళ్ళు కలిగినటువంటి అమ్మ నీవున్మనాళనై ఎత్తనై పోదుం తుయిలెడగొట్టాయి ఖాన్ అంటున్నారు. నీవు నీ ప్రియుని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేవా? నిద్ర మేల్కొని మా దగ్గరికి, మా చెంతకు రావాలనుకున్నటువంటి పరమాత్మని కూడా నువ్వే పట్టుకొని ఉంటే మేము ఎలా దర్శించుకోవాలమ్మా అంటున్నారు. నిద్ర నుండి మేల్కొననీయవా స్వామిని, మాకు దర్శన భాగ్యం కలగనీయవా అని. ఎత్తనయేలుం పిరివా అత్తగిల్లాయాల్ తత్తు అమన్రు తగవు. అమ్మా, ఈ ఒక్క క్షణం కూడా స్వామిని విడిచి ఉండలేనటువంటి, ఓర్వలేనటువంటి ఈ లక్షణము నీకు, నీ స్వరూపానికి కానీ, తత్వమన్రు తగవు, నీ స్వరూపానికి కానీ, నీ యొక్క స్వభావానికి కానీ ఇది సరిపోదమ్మా. నువ్వేం చేయాల్సిన దానివి? మళ్ళీ ఇక్కడ చెప్తుందమ్మా. గోదాదేవి ఏం చెప్పిందండి కృష్ణ పరమాత్మకు? పరమాత్మ నీ యొక్క కర్తవ్యం ఇది అని కదా లేపింది. ఎప్పుడు? నీలాతుంగ స్తన గిరి తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం. ఉద్బోధించింది, ఉద్బోధన చేసింది. ఏమి ఉద్బోధన చేసింది? హే భగవాన్, నేను వాళ్ళ ముఖాలు చూడను అని నువ్వు అలగడం కాదు. తండ్రే పిల్లలపైన అలిగితే పిల్లల్ని కాపాడేవాళ్ళు ఎవరు? తండ్రి అలా అలుగుతారా పిల్లలపైన? వాళ్లకు మంచి బుద్ధులు చెప్పవలసిన వాడివి నీవు కనుక నువ్వు లేవాల్సిందే, వాళ్ళను దర్శించాల్సిందే, వాళ్ళని చూడాల్సిందే అని కర్తవ్య బోధ చేసినటువంటి దానవు కదా. ఇది నీ స్వరూపానికి తగునా అంటున్నారు కదా. మొట్టమొదలు లేపినవు, పరమాత్మను లేపిన దానవు నీవు. అందుకని నీ స్వరూపము కాదు, తత్వమన్రు తగవు ఎన్రు. ఇది నీ స్వరూపము కాదు, నీ యొక్క స్వభావం అంతకంటే కాదు. పరమాత్మ లేచి ఒక మాట మాట్లాడి మా చెంతకు వస్తానన్నటువంటి వాడిని పట్టి ఆపేస్తావా? తప్పమ్మా అన్నారు. అయితే ఇదే పాశురాన్ని భావము, ఇదే భావం మనకు నీలాతుంగ స్తన గిరితటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశత శిరసిద్ధం అధ్యాపయంతి అని అధ్యాపిక అయిందటండి అమ్మ. అధ్యాపక వృత్తిని చేపట్టింది. ఎవరికి? ఇప్పుడు ఏం చెప్తారంటే మహిళలు అన్ని రంగాలలో ఉంటున్నారు అని కదా ఇప్పుడు అందరూ చేస్తున్నటువంటి సభలు సమావేశాలు కదా. మహిళలు ఇంకా వెనకబడిపోతున్నారని. ఎప్పుడు వెనకబడలేదటండి, పడింది అమ్మ. కృష్ణ పరమాత్మ ఎవరు? కృష్ణ పరమాత్మ వేద్యుడండి. వేదమే పరమాత్మ గుణాలను చెప్పి ఇంకా చెప్పలేక వెనుదిరిగిపోయింది. ఆ వేదాన్ని ఇచ్చిన వాడెవరు మరి? బ్రహ్మదేవుడిని సృష్టించి తన నాభికమలంలో నుండి బ్రహ్మను సృష్టించి బ్రహ్మకు ఒక 4 ముఖాలు ఇచ్చి 4 వేదాలు బ్రహ్మకి ఇచ్చిన వాడెవరు? శ్రీ మహావిష్ణువే ఇచ్చాడు. వేదము కంటే గొప్పనైన గ్రంథం ఏది లేదండి. వేదం అంటేనే శాస్త్రం. శాస్త్రం చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. నడుచుకుంటున్నామండి? నడిచేటట్టుగా మన ఆచార వ్యవహారాలను ఏర్పాటు చేశారు మన పెద్దలు. మన పెద్దలు చెప్పినట్టుగా నడిస్తే మనము వేదాన్ని అనుసరించి నడుస్తున్నట్టే. కోవెలకు రావాలని చెప్పింది వేదమే. శాస్త్రం అంటే ఏమిటి? సామాన్య శాస్త్రము, గణిత శాస్త్రము కాదు. శాస్త్రం అంటే ఏమిటి? వేదం. వేదమును మేము గౌరవిస్తున్నాము అని చెప్పడమే కోవెలకు రావడము, ధ్వజస్తంభానికి నమస్కరించడము, పెరుమాళ్ళకు నమస్కరించడము, ఆలయ మర్యాదలను పాటించడము. ఆలయంలో ఒక క్రమశిక్షణ ఉంటుంది, మన ఇంటిలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఎంత చక్కగా పాటిస్తున్నామా లేదా? ఇవన్నీ మనకు ఎలా తెలిసాయి? మన పెద్దలు చెప్పారు. పెద్దలకు ఎలా తెలిసాయి? వాళ్ళ పెద్దలు చెప్పారు. వంశపారంపర్యంగా నడుస్తుందా? అమ్మ ఈ 19వ పాశ్రం యొక్క భావమే మనకు నీలాతుంగ స్తనగిరి తటి అండి. పరాశర భట్టరు వారు కొన్ని కారణాల వల్ల ఒకసారి వేరే తిరుకోష్టియూరులో ఉండవలసి వచ్చిందండి. అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉంటున్నారు శ్రీరంగాన్ని విడిచిపెట్టి. శ్రీరంగంలోనే ఉన్నటువంటి వారు పరాశర భట్టరు వారు బాధపడుతున్నారు. వారి వెంట ఉన్నటువంటి శిష్యులు గురువుగారి బాధను చూసి అయ్యో అమ్మను దర్శించలేక స్వామిని దర్శించలేక బాధపడుతున్నారు, ఒక్క శ్లోకం
అమ్మ గురించి, గోదాదేవి గురించి ఒక శ్లోకం అన్న చెప్పండి అని అంటే అప్పుడు చెప్పారట నీలాతుంగ స్తనగిరి తటి అనేటటువంటి శ్లోకాన్ని. అదే మనకు ప్రార్థనా శ్లోకమైంది. ఎవరు చెప్పారు ఇప్పుడు చెప్పండి? నీలాతుంగ స్తనగిరి తటి అనే శ్లోకాన్ని మనకు అందించినటువంటి మహానుభావులు ఎవరు? పరాశర భట్టరు వారు. పరాశర భట్టరు వారు ఎవరు? కూరత్తాళ్వార్ల పుత్రులు. శ్రీరంగంలో వెంచేసి ఉండేటటువంటి కూరత్తాళ్వార్లు. కూరత్తాళ్వార్లు ఎవరు? రామానుజుల యొక్క శిష్యులు. వెరీ గుడ్, ఉత్తమం. వారు ఈ పాశురాన్ని, ఈ శ్లోకాన్ని అందించారు. సంస్కృతంలో ఉంటుంది, అందుకనే అది నీలాతుంగ స్తనగిరి తటి అని. నీలాదేవి ఉత్తుంగ స్తనముల యందు నిద్రించినటువంటి కృష్ణ పరమాత్మను ఉద్బోధ్య లేపి అధ్యాపక వృత్తిని చేపట్టి నువ్వు పిల్లల వైపు చూడను అని ఉండడం కాదు, లేచి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అని పరమాత్మకి చెప్పింది. మనకేం చెప్పింది? మీరు పరమాత్మ చెంతకు రండి, ప్రోక్తం స్వస్థ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం అంటూ స్వామిని చక్కగా ఆరాధన చెయ్యండి. ఇది నియమము, విధానము అని తెలియజెప్పినటువంటి ఆ శ్లోకము అంతా కూడా ఈ 19వ పాశురం యొక్క భావనే ఆ శ్లోకంలో ఉంటుంది. అది మనకి నిత్యము ప్రార్థన శ్లోకంగా మనం తిరుప్పావైకి మొట్టమొదలు అనుసంధించుకుంటూ ఉంటాం. అదే విషయాన్ని ఇందులో తెలియజేశారు. అయితే 4 విధములుగా ఉండేటటువంటి ఒక దివ్యమైనటువంటి మెత్తనైనటువంటి శయన పడకపై నిద్రిస్తున్నారని చెప్పారు. అంటే ఒక మంచం ఎలా ఉండాలో చెప్పారండి. ఏముంటాయి మంచానికి? 4 కోళ్ళు ఉంటాయి. కువలయ పీఠము అనేటటువంటి ఒక ఏనుగుని సంహరించాడు కృష్ణ పరమాత్మ. అది చాలా పెద్ద ఏనుగు. ఆ కువలయ పీఠంకి 4 దంతములు ఉన్నాయి. తన వీరోచితానికి గుర్తుగా ఆ 4 దంతాలను తెచ్చి నీలాదేవికి ఆ ఏనుగు దంతాలతో మంచం చేయించి ఇచ్చాడట. అది విశేషం. అయితే ఈ 4 రకాలు అని చెప్పబడేటటువంటి అర్థాలు ఎన్నో మన శాస్త్రంలో ప్రతిపాదించబడి ఉన్నాయండి. చతుర్విధములైన అర్థాలను ఇక్కడ తెలుసుకోవాలి. దేహములు ఉంటాయండి. దేహములు ఎన్ని తెలుసా? మానవులకు ఒక దేహం ఉంది, తెలుసు కదా. అట్లాంటి దేహములు దేవ, మనుష్య, తిర్యక్, స్థావరములు అని 4 రకాల దేహాలతో ఉంటారు. దేవతలు ఒక విభాగం, తర్వాత మానవులు, తర్వాత తిర్యక్కులు అంటారు. తిర్యక్కులు అంటే జంతురాశి, అడ్డంగా పెరిగేవి అని అర్థం తిర్యక్కులు. తర్వాత స్థావరములు. స్థావరములు అంటే కదలకుండా మెదలకుండా స్థిరంగా ఉండేవి, కొండలు, వృక్షములు మొదలైనవి. ఈ 4 రకాల దేహాలు కలిగిన జీవరాశి ఉంటుంది. వర్ణములు కూడా 4: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేవాడు. ఆశ్రమములు 4: బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసాశ్రమం. ఇవి మనము స్వీకరించవలసినటువంటి ఆశ్రమములు. ఇవి 4 రకాలు ఉంటారట. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థి, జ్ఞానులు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు ఇది ఈ విషయం. ఆ తర్వాత పురుషార్థములు కూడా 4. పురుషార్థములు ఎన్ని? 4. ఏమిటవి? ధర్మ, అర్థ, కామ, మోక్షము. మోక్షము కూడా 4 రకాలుగా ఉంది. అది సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుజ్యములు అనేటటువంటి మోక్షం. మోక్ష సాధనాలు కూడా 4 ఉన్నాయండి. కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి. మోక్ష సాధనాలు. మోక్ష సాధకుడైనటువంటి వాడు ఇవన్నిటినీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళితే అప్పుడు మనకు సాయుధ్యం లభిస్తుంది. తర్వాత మరణానంతరం కూడా గతులున్నాయి. యామ్యగతి అని, గర్భగతి అని, ధూమాది గతి అని, అర్చిరాది గతి అని. చివరికి వెళ్ళేది అర్చిరాది గతి. యుగములు కూడా 4 ఉన్నాయి, తెలుసు మనకు. ఏమిటవి? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. యుగ ధర్మాలు ఉన్నాయండి. యుగానికి కూడా ధర్మాలు: ధ్యానము, యజనము, అర్చనము, సంకీర్తనము. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటి. ఇప్పుడు కలియుగంలో సంకీర్తన. వ్యూహములు 4: వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని. ఇవన్నీ భగవత్ క్రియలు కూడా 4 అండి. భగవంతుడు జరిపేటటువంటి క్రియాకలాపాలు 4. ఒకటి సృష్టి, తర్వాత స్థితి, తర్వాత సంహారము, తర్వాత మోక్షం, మోక్షప్రదత్వములు. ఈ విధంగా చతుర్విధములుగా ఉండే శాస్త్రముల చేత నియమించబడినటువంటి మంచముపై శయనించి ఉన్నవారు మన నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మలు. మామూలుగా మంచం అంటే ఇది అర్థం. ఇంత విశేషమైనటువంటిది ఆ శయ్య. అందుకని అటువంటి పరమాత్మను అమ్మ నీలాదేవిని ఇద్దరిని కూడా నిద్రించున్నటువంటి వారిని నిద్ర మేల్కొల్పారు ఈనాటి 19వ పాశురంలో. ఎలా ఉంటుందట? 5 లక్షణాలు ఉంటాయట అండి ఆ పడకకి.
వేసవి కాలంలో చల్లగా ఉండాలటండి, చల్లగా ఉంటుంది వేసవి కాలంలో, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. తర్వాత రెండవది ఏమిటంటే పరిమళము కలిగి ఉంటుంది, తెల్లదనముగా ఉంటుంది, మెత్తదనము ఉంటుంది, విస్తృతత్వము ఉంటుంది. ఇవి 5 లక్షణాలు కలిగినటువంటి శయ్యపై ఈనాడు నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మలు శయనించున్నారు. ఈ 5 లక్షణములు ఏమిటి మళ్ళీ అంటే, ఈ 5 లక్షణములు మనము బాగుపడడానికి ఉండేటటువంటి సమస్త వేదములు, ఇతిహాసములు, పురాణాలు మొదలైన ప్రమాణాలన్నిటితో ఉండేటటువంటి 5 విషయాలను ప్రతిపాదించినట్టు. ఏమిటి 5 విషయాలు అంటే, మనిషికి అర్థపంచకము అంటారు. ఇవి అర్థపంచక జ్ఞానము అనేది మనకు లభించాలండి. ఇవి వీటిని నిరూపణ చేస్తున్నట్టు చెప్పబడేటటువంటి 5 లక్షణాలు కలిగినటువంటి ఆ శయ్యపై నీలా కృష్ణులు శయనించి ఉన్నారు అనే విషయం చెప్పారు. అందుకని విశేషమైనటువంటి పాశురం కుత్తు విళక్కరియ అన్నారు కనుక గుత్తి దీపములను వెలిగించుట అనేటటువంటిది మనం అన్ని మన ధనుర్మాస కాలంలో చేస్తుంటాం. విశేషమైనటువంటి అలంకారం చేశారు అందరూ. పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని, குத்து விளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சயனத்தில் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன்மனாளனை எத்தனை போதும் துயிலிட ஒட்டாய் கான் எத்தனை ஏலும் பிரிவார்த்த கில்லாயால் தத்துவமன்று తగవేలోరెంబావాయ్ నీళాతుంగస్తనగిరితడి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ.